శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే పవర్ఫుల్ వశీకరణం గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. ఇప్పుడు అమ్మవారి యొక్క మంత్రాన్ని ఒక పవర్ఫుల్ వశీకరణం గురించి తెలియజేస్తాను. ఇది ఎందుకోసము, ఏమిటి, ఏ రోజు చేయాలి అనేటువంటి విషయాల గురించి వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. వీడియో స్కిప్ చేయొద్దు, మంత్రాన్ని మిస్ అవ్వద్దండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజుల నుంచి చాలామంది కామెంట్లో అడుగుతూ ఉన్నారండి. వారికి ఇంట్లో భార్యాభర్తలకి తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇంకొంతమంది మేము ప్రేమించుకొని వివాహం దాకా వచ్చినాక చిన్న చిన్న మనస్పర్ధల వల్ల విడిపోయి ఉన్నాము అని అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడేటువంటి ఈ యొక్క రెమెడీ అన్నమాట. అయితే ఇది ఒక మంచి రిలేషన్ కోసం మాత్రమే ఉపయోగించండి. ఎలాంటి చెడుగా ఉపయోగించి వేరొకరి భార్యను, వేరొకరిని ఇబ్బంది పెట్టేలాగా మీరు ఇలాంటి పరిహారాలు చేయవద్దు. చేసి మాకు ఫలితం రాలేదు అని బ్యాడ్ కామెంట్లు పెట్టవద్దు. మనం అమ్మవారి యొక్క మంత్రాన్ని జపిస్తున్నాము అంటే ఖచ్చితంగా మనం చేసేటువంటి పనిలో కూడా అలాంటి నిజాయితీ అనేది ఉండాలని విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చేయబోయేటువంటి ఈ యొక్క రెమెడీ కోసం అయితే ఖచ్చితంగా ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక కర్పూరం బిళ్ళ అయితే సరిపోతుందన్నమాట. మీరు ఈ పరిహారాన్ని మంగళవారం లేదా శుక్రవారం రోజు చేసుకోవచ్చు. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి పౌర్ణమి, అమావాస్య తిథులు ఇట్లాంటి రోజుల్లో కూడా చేసుకోవచ్చు. అయితే మీరు ఈ పరిహారాన్ని చేయాలి అనుకున్న వాళ్ళు అమ్మవారి మంత్రాన్ని జపించాలి అంటే పీరియడ్ సమయంలో నాన్ వెజ్ తిని ఉన్నప్పుడు చేయకుండా ఉంటే మంచిది. అమ్మవారి మంత్రాలు అనేవి చాలా పవిత్రంగా జపించటం వలన మనకి ఒక మంచి వైబ్రేషన్, మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడైతే మనకి ఖచ్చితంగా కావాల్సింది బిర్యానీ ఆకు. ముందుగా మీరు ఎవరి గురించి అయితే ఈ యొక్క పరిహారాన్ని చేయాలి అనుకుంటున్నారో వారిని మనసులో ఒక 5 నిమిషాల పాటు తలుచుకోండి. ముఖ్యంగా పరిహారాన్ని సాయంత్రం పడుకోబోయేటప్పుడుగా చేసుకోండి. అది రేపటి రోజున మంగళవారం కదా, మంగళవారమైనా శుక్రవారమైనా రాత్రి వేళ పడుకోబోయే ముందుగా చేసుకోండి. అలా పడుకునేటప్పుడు మీ మనసులో మీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మీతో మంచి రిలేషన్లో ఉండాలి. ఒకవేళ భార్యాభర్తలైతే మీ మధ్య వచ్చినటువంటి గొడవలు తొలగిపోయి సంతోషంగా ఉండాలి అని మనసులో కోరుకోండి. అలాగే ఉంటున్నట్లుగా ఇమాజిన్ చేసుకోండి. మనం చేసేటువంటి ఈ యొక్క బిర్యానీ ఆకుకి ఎంతో శక్తి అనేది ఉందన్నమాట. ఇది సైంటిఫిక్గాను దైవికంగాను బిర్యానీ ఆకు రెమెడీస్ అనేవి 100% రిజల్ట్ అనేది వస్తాయి. అలాగే లవంగం అనేది, పచ్చకర్పూరం తీసుకోండి. ముఖ్యంగా లవంగం అనేది, పచ్చకర్పూరం అనేది కూడా చాలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అంటే మనం మంచికి ఉపయోగిస్తే అది మంచి రిజల్ట్ని ఇస్తుంది. నెగిటివ్గా కూడా ఇంట్లో ఉన్న నెగిటివిటీని కూడా తీసివేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇలా ఒక 5 నిమిషాలు మీ యొక్క ఎవరితో రిలేషన్లో మంచిగా ఉండాలి అనుకుంటున్నారో ఆ యొక్క రిలేషన్ని మీరు ఒకసారి మీ మనసులో తలుచుకుని తరువాత ఒక ప్రదేశంలో కూర్చొని ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి. తీసుకున్న తరువాత ఆ ఆకు పైన 2 లవంగాలను, ఒక పచ్చకర్పూరం ముక్కని అంటే ఒక బిళ్ళని ఉంచండి. అలా ఉంచిన తర్వాత 2 చేతులతో పట్టుకొని మీరు తిరిగి మళ్ళీ సంతోషంగా ఉన్నారు. మీ జీవితంలో ఇంతకుముందు భార్యాభర్తలు ఎలా అయితే అన్యోన్యంగా ఉండారో అదేవిధంగా మళ్ళీ మంచి రిలేషన్ అనేది మీ మధ్య కొనసాగుతూ ఉంది, అలాగే కొనసాగాలి అని మైండ్లో మీరు మేనిఫెస్టేషన్ అనేది చేసుకోండి. మేనిఫెస్టేషన్ చేసుకోవటం అయిపోయిన తర్వాత ఆ ఆకుని 2 చేతులతో పట్టుకొని ఒక పేపర్లో పెట్టండి. పేపర్లో పెట్టి ఒక పొట్లంలాగా చుట్టేసిన తర్వాత మీ చేతితో దాన్ని మళ్ళీ పట్టుకొని అమ్మవారి యొక్క మంత్రాన్ని, ఇప్పుడు అమ్మవారి యొక్క మంత్రాన్ని అంటే మనకి వశీకరణతో అమ్మవారి యొక్క మంత్రాలు అనేవి చాలా ఉంటాయి. వాటిల్లో పాజిటివ్నిచ్చేది, మంచిని చేసేది ఒక మంత్రం అంటే నర్పవి 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 అనే మంత్రాన్ని మీరు ఒక 21 సార్లు కానీ 108 సార్లు కానీ చాట్ చేయండి.
అలా జపించిన తరువాత ఈ యొక్క పొట్లం అంటే బిర్యానీ ఆకు పెట్టినటువంటి ఈ పేపర్ని మీరు నిద్రించే ముందుగా చేస్తారు కాబట్టి మీ తలగడ కింద పిల్లోలో కానీ దుప్పటి కింద కానీ ఆ యొక్క పేపర్ని పెట్టుకొని మీరు నిద్రించండి. ఇలా చేయటం వలన మీ యొక్క మనస్సులో ఉన్నటువంటి కోరికలు అనేవి తీరతాయి. ఆ యొక్క లవంగాలు పచ్చకర్పూరం అనేటువంటివి మీ యొక్క కోరికను తీర్చడానికి, మీ మనసులో ఉన్న వాటిని, మీ మనసులో ఉన్నటువంటి కోరికలను తీర్చడానికి ఒక పాజిటివ్ ఎనర్జీని కూడా తీసుకువస్తాయి. అందుకే వాటిని మీరు ఆ విధంగా తల కింద పెట్టుకొని పడుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత తెల్లవారితే అంటే ఉదయం మనం మంగళవారం చేసామనుకోండి, బుధవారం ఉదయాన్నే నిద్ర లేవగానే ఆ యొక్క పొట్లాన్ని తీసుకొని వెళ్ళి చీమలకు కానీ ఏదైనా మూగజీవాలు అంటే మనం ఎక్కువగా చీమలకే నేలలో ఉంటాయి కాబట్టి వాటికి ఆహారంలాగా అక్కడ వదిలేయాలన్నమాట. లేదంటే ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో ఒక చెట్టు మొదట్లో కానీ ఎక్కడైనా చెట్టు కింద కొద్దిగా మట్టి తీసి లోపలగా పెట్టేయండి. ఈ పరిహారాన్ని చేసినటువంటి 11 రోజులలో మీరు కోరుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మీ వశమైపోతారు. మీరు చేసినటువంటి మరో నిమిషం నుంచి మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అంటే మీరు కోరుకున్న విధంగా ఎదుట వ్యక్తి నుంచి మీరు ఊహించని రీతిలో ఒక మెసేజ్ రూపంలో, కాల్ రూపంలో, ఏదో ఒక రూపంలో వారి నుంచి సందేశం అనేది మీకు వచ్చి తీరుతుంది. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా చెప్పినటువంటి నియమాలనేది మీరు ఇక్కడ పాటిస్తూ ఈ యొక్క చిన్న రెమెడీ అనేది చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. అలాగే అమ్మవారి యొక్క మంత్రాలు ఎవరైనా చాట్ చేయాలి అనుకున్నా, అమ్మవారి యొక్క పూజలు చేయాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా సాయంత్రం వేళ రాత్రిపూట చేయటం చాలా మంచిది. మనం చేసేటువంటి ఈ యొక్క పూజల వలన కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. వారాహి అమ్మవారు ఎప్పుడు కూడా రాత్రి వేళలనే పూజలు అనేది అందుకుంటారు కాబట్టి మీకు ప్రత్యేకంగా రాత్రి వేళ ఇలాంటి పరిహారాలు కూడా చేసుకోవటం మంచిదని చెప్తూ ఉన్నాము. అలా చేసిన ఆ చెట్టు కింద పెట్టేసి వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రికి మీరు మేనిఫెస్టేషన్ అనేది చేసుకోండి. ఇంతకుముందు వారితో మీరు గతంలో ఎలా ఉన్నారు, ఎంత సంతోషంగా గడిపారు అనేది కూడా ఒకసారి మీరు మైండ్లో ఇమాజిన్ చేసుకొని యూనివర్స్కి కూడా కృతజ్ఞత అనేది తెలియచేయండి. అంటే థ్యాంక్ యూ యూనివర్స్ అని కృతజ్ఞత అనేది తెలియచేయండి. 100కి 100% రిజల్ట్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈరోజే మీకు ఈ వీడియో చూసినట్లయితే రేపటి రోజున మంగళవారం ఖచ్చితంగా మీరు ఈ పరిహారాన్ని చేసి చూడండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది మీరు పొందుతూ ఉన్నారు. అలాగే మీకు ఇంకా అమ్మవారి గురించి తెలుసుకోవాలి అనుకున్నా కానీ, ఇంకేదైనా సందేహాలు ఉన్నా కానీ, ఏదైనా మన ఛానల్ నుంచి ప్రమోషన్ కావాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. వెంటనే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ప్రమోషన్స్ అయినా కూడా చేయబడతాయి అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.